హాయ్ ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ A30 అండ్ M30 రెండు మొబైల్స్ బాక్స్ అనమాట. ఈ రోజు వచ్చేసరికి మనం A30 మొబైల్ అయితే అన్బాక్స్ చేద్దాం. రేపు వచ్చేసరికి M30 మొబైల్ నేను అన్బాక్స్ చేసి అయితే మీకు చూపిస్తాను. రెండిట్లోనూ మనకి స్పెక్స్ పరంగా కానీ డిజైన్ పరంగా పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. జస్ట్ మనకి ప్రైస్ పరంగా అయితే మనకి డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇది మనం పక్కన పెడదాం. రేపు దాని వీడియో అనేది మీరు చూద్దరు కానీ కంగారు పడకండి. సో ఇప్పుడు వచ్చేసరికి మనం A30 మొబైల్ని అయితే అన్బాక్స్ చేద్దాం అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మనకి మొబైల్ బాక్స్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మనకి లోపల మొబైల్ ఏ విధంగా ఉంటుంది అనేది ఉంది. ఇక్కడ వచ్చేసరికి A30 అని చెప్పేసి రాసింది. ఇటు కరెక్ట్గా చూస్తే మనకి ప్లెయిన్గా అయితే ఉంది. ఇటు పక్కన చూసినట్టయితే సామ్సంగ్ గెలాక్సీ A30 అని చెప్పేసి అయితే రాసింది. సో ఇంకా ఇక్కడ చూస్తే మనకి IMEI నెంబర్స్ అయితే ఉన్నాయి. టాప్లో చూస్తే ఇండియన్ సిమ్ కార్డ్స్ ఓన్లీ అని చెప్పేసి రాసింది. ఇక ఇక్కడ కనుక చూస్తే మనకి స్పెక్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇన్ఫినిటీ యూ డిస్ప్లే అని ఉంది. యూ డిస్ప్లేతో అయితే ఈ మొబైల్ వస్తుంది అనమాట. డ్యూయల్ కెమెరా, 4000 mAh బ్యాటరీ, 4G LTE అన్నారు, ఆక్టా కోర్ ప్రాసెసర్ అన్నారు. ప్రాసెసర్ వచ్చేసరికి ఇందులో 7904 ఈ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సేమ్ ప్రాసెసర్ మనకి M20లోను M30లోను కూడా అదే ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అంటున్నారు. ఇంకా 16 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 64GB మెమరీ, 4GB ర్యామ్ అని చెప్పేసి అయితే ఇక్కడైతే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి MRP ప్రైస్ అయితే ఉంది. సో MRP ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే 18,000 అని ఉంది. బట్ ఒకసారికి ఈ మొబైల్ 16,990 రూపాయలకి మార్చి 2వ తారీఖు నుంచి వీళ్ళు సేల్లోకి అయితే తీసుకురాబోతున్నారు అనమాట. ఇక ఆలస్యం చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి మొబైల్ ఏ రకంగా ఉందనేది చూద్దాం. సో ఇదేంటి దువ్వేం తీసుకున్నా, ఓన్లీ ఇది ఆపత్ బాంధవ సమయంలోనే యూజ్ చేయాలి. ఇప్పుడు వచ్చేసరికి మనం నైఫ్నే యూజ్ చేద్దాం, ఎందుకంటే ఇంటికి వచ్చేసాం కాబట్టి. సో ఇక్కడ కూడా సీల్స్ ఉన్నాయి, వీటిని కూడా బ్రేక్ చేద్దాం. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే బాక్స్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఒక బాక్స్ అయితే ఉంది. బాక్స్లో చూద్దాం మనం ఏమున్నాయి అనేది. సో ఇక్కడ చూసుకుంటే మనకి క్విక్ స్టార్ట్ గైడ్, కొన్ని బుక్స్ అయితే ఇచ్చారు, వారంటీ కార్డ్ అని చెప్పేసి. అలాగే వచ్చేసరికి మనకి బ్యాక్ కేస్ అయితే ఇచ్చారు. మనకి M సిరీస్లో చూసుకుంటే ఈ బ్యాక్ కేస్ అయితే మిస్ అయింది మనకి M10 అండ్ M20లో. సో ఇందులో వచ్చేసరికి వీళ్ళు బ్యాక్ కేస్ అయితే ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి, ఎందుకంటే మళ్ళీ బ్యాక్ కేస్ కోసం మనం అటు ఇటు పరిగెట్టాలి. ఈ లోపు మనకి మొబైల్ గీతలు పడిపోతాయి. సో ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ వచ్చేసరికి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది, ఇది బ్లాక్ కలర్. సో ఇది తీసి మనం పక్కన పెడదాం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ అడాప్టర్ అయితే కనిపిస్తుంది. సో ఛార్జర్ అడాప్టర్ కనుక మనం యాంపియర్ చూసినట్టయితే ఇది ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అంటే మనకి ఇది 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ అడాప్టర్ అయితే యూజ్ అవుతుంది అనమాట. సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఈ సేమ్ ఇయర్ ఫోన్స్ మనకి A50 మొబైల్కి కూడా సేమ్ ఇయర్ ఫోన్స్ అయితే ఇచ్చారు. ఈ మనకి ఓల్డ్ టైప్, ఈ బడ్స్ టైప్ అయితే కాదు, మనకి ఓల్డ్ ఈ టైప్ ఇయర్ ఫోన్స్ అయితే వచ్చాయి. దీనికి వచ్చేసరికి మనకి ఓన్లీ కాల్ రిసీవింగ్ అండ్ ఎండింగ్ బటన్ మాత్రమే ఉంటుంది. వాల్యూమ్ బటన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మైక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి USB కేబుల్ అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసరికి మనకి Type-C అయితే వస్తుంది. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. సో వీళ్ళు ఇన్నాళ్ళకి వచ్చేసరికి Type-C పోర్టులతో మనకి మొబైల్స్ని అయితే అందిస్తున్నారు, అది కూడా మనకి బడ్జెట్ రేంజ్లో. ఇంకా ఇక్కడ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి సిమ్ రిజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. ఇంకంతే బాక్స్లో వచ్చేసరికి ఇంకేం లేవు. ఈ బాక్స్ అంతా తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫిజికల్ ఓవర్ చూద్దాం. సో మొబైల్ వచ్చేసరికి మనకి ఈ విధంగా ర్యాపర్ ప్యాక్తో అయితే వస్తుంది. దీన్ని కూడా మనం తీసేద్దాం. ఓకే, ఇక్కడ ఉంది, ఇలా తీసేద్దాం. ఇది కూడా మనకి చాలా షైనీగా అయితే ఉంది. 50 కూడా మనకి ఇదే రకంగా షైనీగా అయితే ఉంది. ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ కాదు, ఇది గ్రే కలర్ లాగా ఉంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, కలర్స్ వచ్చేసరికి రెయిన్బో కలర్స్ లాగా అయితే మనకి రిఫ్లెక్షన్ అయితే కనిపిస్తుంది, షైనీగా. సో ఇదంతా వచ్చేసరికి మనకి ప్లాస్టిక్ గ్లాస్ తెలియట్లేదు, బట్ వచ్చేసరికి చూడడానికి మాత్రం గ్లాసీ లాగా ఉంది. A50 ఉందో, A50 అంత ఫింగర్స్ని అయితే క్యాచ్ చేయట్లేదు. సో A50 వచ్చేసరికి ఎక్కువ అయితే క్యాచ్ చేసింది. సో మీరు ఇక్కడ చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి A50 ఉంది, రైట్ సైడ్ వచ్చేసరికి A30 ఉంది. రెండిట్లోనూ డిస్ప్లే వచ్చేసరికి మనకి ఎటువంటి డిఫరెన్స్ అయితే మనకి ఏం కనిపించట్లేదు అనమాట. సో రెండు చూడడానికైతే ఒకేలాగా అయితే అనిపిస్తున్నాయి. ఇక రేర్ సైడ్ కనుక చూసుకుంటే ఇది వచ్చేసరికి మనకి రెండు గ్లాస్ బాడీలతోనే వస్తాయి. సో A30 వచ్చేసరికి మనకి చూడడానికి కొంచెం స్లిమ్గా అయితే ఉంది, పట్టుకున్న వెయిట్ కూడా చూసుకుంటే కొంచెం తక్కువ ఉంది A30 వచ్చేసరికి. A50 చూస్తే మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది, అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ ఉంటుంది అనమాట. A50 అన్బాక్సింగ్ వీడియో అనేది నేను ఆల్రెడీ మార్నింగ్ అయితే చేశాను. ఒకవేళ మీరు ఆ వీడియో కనుక చూడకపోతే పైన నేను కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. సో ఇంక చుట్టూ మెటల్, ఇదంతా వచ్చేసరికి మనకి మెటల్ బాడీ. సో M సిరీస్కి A సిరీస్కి ఇదే డిఫరెన్స్. బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మనకి A సిరీస్ బాగుంటాయి అనమాట. ఇంకా మనం డిస్ప్లే చూద్దాం. డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.4 inches 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో మనకి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే అనేది దీనికి ఇస్తారనమాట. సో డిస్ప్లే చూడొచ్చు మనకి ఏ రకంగా ఉందనేది. అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి ఇన్ఫినిటీ యూ అంటున్నారు, వాటర్ డ్రాప్ నాచ్తో అయితే మొబైల్ అయితే వస్తుంది. ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ఉంటుంది. దీని అపాచర్ చూసుకుంటే 2.0 అయితే ఉంటుందన్నమాట. ఈ బాటంలో వచ్చేసరికి మనకి చిన్న అయితే కనిపిస్తుంది. ఈ బాటంలో చూసుకుంటే మనకి మెయిన్ స్పీకర్ అండ్ మైక్, అలాగే Type-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ అయితే కనిపిస్తున్నాయి.
ఇంకా లెఫ్ట్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనకి సిమ్ ట్రే అయితే కనిపిస్తుంది. సిమ్ ఓపెన్ చేసి చూద్దాం. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూసినట్టయితే ఇది మనకి డెడికేటెడ్ స్లాట్తో అయితే వస్తుంది. అంటే మన 2 సిమ్ కార్డులు ఒక మెమరీ కార్డ్ని అయితే యూజ్ చేయొచ్చు. మెమరీ కార్డు పెట్టుకొని మీరు 512 GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా మనం టాప్ లో కనుక చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి సెకండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే కనిపిస్తుంది. ఇక రైట్ సైడ్ కనుక చూసుకుంటే ఇక్కడ మనం పవర్ కి అలాగే వాల్యూమ్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇక బ్యాక్ సైడ్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇందులో వచ్చేసరికి ఒకటి మెయిన్ కెమెరా 16 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 1.7 తో వస్తుంది. ఇంకో సెకండరీ కెమెరా వచ్చేసరికి 5 మెగాపిక్సెల్ ఉంటుంది, అపాచర్ 2.2 తో వస్తుంది అనమాట. ఇది మనకి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ సామ్సంగ్ బ్రాండింగ్ అయితే ఉంది. సో ఓవరాల్ గా లుక్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇంకా మొబైల్ ని ఆన్ చేసి మనం చకచక సెటప్ అంతా కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్ లో అయితే కలుద్దాం. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఈ మొబైల్ వచ్చేసరికి మనకి డ్యూయల్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఇచ్చారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, ఇప్పుడే ఇచ్చేద్దాం ఫింగర్ ప్రింట్ కూడా. సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. సెటప్ అంతా కంప్లీట్ అయిపోయినాక మనకి మెయిన్ స్క్రీన్ వచ్చేసరికి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో మనకి డిస్ప్లే వచ్చేసరికి క్వాలిటీ చాలా బాగుంది. ఎందుకంటే ఇది వచ్చేసరికి మనకి సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మనకి చూడడానికి అయితే కలర్స్ కానివ్వండి, డిస్ప్లే కానివ్వండి, చూడడానికి చాలా బాగుంది. అలాగే ఈ డిస్ప్లే కనుక చూసుకుంటే మనకి ambient క్లాక్ కూడా అయితే ఇచ్చారు. సో ఇలా ఒకసారి మనం ట్యాప్ చేసినట్టయితే మనకి ఈ రకంగా అయితే క్లాక్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడే మనకి ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఇక్కడే కనిపిస్తాయి అనమాట. అంటే మిస్డ్ కాల్స్ వచ్చినా, మెసేజ్ వచ్చినా, ఏమొచ్చినా సరే మనకి ఇక్కడే నోటిఫికేషన్ లాగా అయితే చూపిస్తుంది. ఇక్కడ నాకు నోటిఫికేషన్ LED లైట్ అయితే కనబడలేదు. ఇందులో బ్రోడ్వేర్ కనుక చూసుకుంటే మనకి ఫ్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఇక్కడ చూడొచ్చు అమెజాన్ షాపింగ్ అలాగే డైలీ హంట్ ఇవి కనిపిస్తున్నాయి. వీటిని వద్దనుకుంటే మనం అన్ఇన్స్టాల్ అయితే చేసేవచ్చు. సో అన్ఇన్స్టాల్ పోయిందే, ఇస్ గాన్. సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్ళి చూసినట్టయితే ఇక్కడ మనకి గెలాక్సీ A30 అని చెప్పేసి ఇక్కడైతే చూపిస్తుంది. ఇంకా కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కనుక మనం సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి 1 UI వర్షన్ కనుక చూస్తే 1.1 అని ఉంది. అలాగే Android 5తో మనకి ఇది అవుట్ ఆఫ్ బాక్స్ లభిస్తుంది. ఇక మనకి సెక్యూరిటీ ప్యాచ్ కనుక చూసుకున్నట్టయితే ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అయితే వీళ్ళైతే ఇస్తున్నారు. స్టోరేజ్ కనుక చూసుకుంటే ఇది వచ్చరికి మనకి 64 GB అలాగే 4 GB ర్యామ్తో వస్తాయి. సో ఇక్కడ మనకి స్టోరేజ్ చూసుకుంటే 49.8 GB మనకి ఫ్రీ స్టోరేజ్తో అయితే వస్తుంది. అలాగే మెమరీ చూసుకుంటే 21.1 GB మనకి ఫ్రీ మెమరీతో ఉంటుందన్నమాట. ర్యామ్ వచ్చేసరికి బ్యాక్ వద్దాం, బ్యాక్ వచ్చి చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి మనకి యాప్స్, థీమ్స్ అన్ని అయితే మనకు ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి 1 UI అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం స్క్రీన్ లాక్ ఆప్షన్లోకి వెళ్దాం. ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేసేసాం. ఇక్కడ మనకి ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది. సో ఫేస్ అన్లాక్ కూడా యాడ్ చేద్దాం. సో ఫేస్ అన్లాక్ వచ్చేసరికి వీటికి మనం కళ్ళు మూసుకున్నా సరే అన్లాక్ అయితే అవుతూ ఉంటాయి. సో సామ్సంగ్ మొబైల్స్ వచ్చేసరికి దీనికి చూద్దాం మనకి కళ్ళు మూసుకున్న అన్లాక్ అవుతుందో లేదో. సో ఫేస్ అన్లాక్ అయితే పెట్టేసాము. ఇప్పుడు మనం చూద్దాం ముందుగా ఫింగర్ ప్రింట్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఓకే, సో ఫింగర్ ప్రింట్ పనిచేస్తుంది కానీ కొంచెం టైం అయితే పడుతుంది. సేమ్ M20లో కూడా నేను ఇదే చూశాను. మనకి ఇక్కడ వెనకాల ఇది వచ్చేసరికి ఫ్లాట్గా అయితే ఉంటుందన్నమాట. సో మనకి ఫింగర్ ఎక్కడ వెళ్తుంది అనేది తెలియకుండా పోతుంది ఆ టైంలో వచ్చేసరికి. సో ఫింగర్ ప్రింట్ అయితే బాగానే పనిచేస్తుంది, కాకపోతే స్లో అయితే ఉంది. ఇప్పుడు మనం ఫేస్ అన్లాక్ చూద్దాం. ఫేస్ అన్లాక్ అయ్యింది, మళ్ళీ అన్లాక్ అయింది. సో కళ్ళు మూసుకొని చూద్దాం, అయినా అన్లాక్ అవుతున్నట్టుంది. కళ్ళు మూసుకొనే ఉన్నాను, అన్లాక్ అయినట్టుంది. సో మన కళ్ళు మూసుకున్నా సరే మనకి ఫేస్ అన్లాక్ అయితే అన్లాక్ అయిపోతుంది. సో మీకు సేఫ్టీ ఏంటంటే మీరు ఫింగర్ ప్రింట్ని నమ్ముకోవడం బెటర్ అని చెప్తాను. కెమెరా చూద్దాం. సో కెమెరాలోకి వెళ్దాం. కెమెరా వచ్చేసరికి మనకి 16 మెగాపిక్సెల్ ప్లస్ 5 మెగాపిక్సెల్ ఇచ్చారు కదా, ఎలా ఉందో చూద్దాం. అలాగే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఏ రకంగా ఉందని చూద్దాం. సో ఇది నార్మల్, ఇది వైడ్. సో వైడ్ వచ్చేసరికి మనకి చాలా ఎక్కువ వైడ్ అయితే వస్తుంది. సో ప్రస్తుతానికి వచ్చేసరికి మనకి ఫొటోస్ అయితే బాగానే ఉన్నాయి. మన ఫుల్ కెమెరా రివ్యూలో వీటి గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఇప్పుడు మనం వీడియోస్లోకి వెళ్దాం. వీడియోస్లోకి వెళ్ళి చూద్దాం వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు అనేది. సో వీడియోలో ఉన్నాం. వీడియోలో కూడా వచ్చేసరికి మీరు అల్ట్రా వైడ్లోను అలాగే వచ్చేసరికి నార్మల్గా మీరు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది వచ్చేసరికి మనకి నార్మల్గా అనమాట. నార్మల్గా రికార్డ్ చేస్తే ఈ రకంగా అయితే వస్తుంది. ఏంటిది బ్రైట్ అయిందా ఎక్కువ? సో ఓకే, ఇది నార్మల్గా మనం రికార్డ్ చేస్తే ఈ రకంగా అయితే వస్తుంది. అల్ట్రా వైడ్లో కనుక మనం రికార్డ్ చేస్తే ఇంత వైడ్లో అయితే రికార్డ్ అవుతుంది. బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక ఫ్రంట్ కెమెరాలో కూడా మనం 1080p వరకే వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో మనకి ఇందులో 4K సపోర్ట్ అయితే వీలైతే ఇవ్వలేదు. అలాగే మనకి ఇందులో ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా లేనట్టుంది. ఇక యూట్యూబ్ ఓపెన్ చేసి మనకి ఆడియో క్వాలిటీ, వీడియో క్వాలిటీ ఏ రకంగా వస్తుందనేది తెలుసుకుందాం. కంపెనీలు వాళ్ళ డిఫరెంట్ డివైసెస్ అయితే ఇక్కడైతే ప్రవేశపెడుతున్నారు. సో వీడియో క్వాలిటీ వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. వీడియో క్వాలిటీ విషయంలో అయితే చెప్పవసరం లేదు. సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మనకి వీడియో క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. బట్ ఒకసారికి ఏదైతే ఆడియో అవుట్పుట్ ఉందో A50 అంత అవుట్పుట్ అయితే నాకైతే అనిపించట్లేదు. సో ఇది చూడొచ్చు, మనకి 360 degrees మనం వీడియోస్ని కూడా ఇందులో అయితే వాచ్ చేయొచ్చు అనమాట. అంటే ఇందులో వచ్చరికి మనకి జిరోస్కోప్ సెన్సార్ని కూడా వీళ్ళైతే ఇచ్చారు. ఇక మనం DRM-N4 ఓపెన్ చేసి మనకి వైడ్ 1 L1 సపోర్ట్ ఉందో లేదో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి వైడ్ 1 L1 సపోర్ట్ అయితే ఉంది.
సో మీరు చూడొచ్చు ఇందులో సెక్యూరిటీ లెవెల్ చూసుకుంటే మనకి L1 అయితే చూపిస్తుంది. నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ని హెచ్డీలో అయితే చూడొచ్చు. ఇంకా సెన్సార్స్ చూద్దాం ఏమేమి ఇచ్చారనేది. సో సెన్సార్స్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇచ్చినట్టే ఉంది మనకి. సో దగ్గర మనకి 25 సెన్సార్స్ వరకు మనకి ఇందులో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇంకా కెమెరాస్ లో కూడా వెళ్ళి చూస్తే మనకి ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ అలాగే వచ్చేసరికి బ్యాక్ కూడా మనకి 16 మెగాపిక్సెల్ ఇచ్చినట్టుగా అయితే ఇక్కడ తెలుస్తుంది. ఇంకా మనం బ్యాక్ కేస్ కూడా వేసి ఎలా ఫిట్ అవుతుందో చూద్దాం. సో బ్యాక్ కేస్ వచ్చేసరికి మనకి చాలా చక్కగా అయితే ఫిట్ అవుతుంది. సో మనకి బ్యాక్ కేస్ వేసినా సరే మనకి చూడడానికి అయితే లుక్ చాలా బాగుంది. వీళ్ళు వచ్చేసరికి బ్యాక్ కేస్ చాలా మంచి స్ట్రాంగ్ గాను మంచి క్వాలిటీ ఉన్న బ్యాక్ కేస్ అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇది ఫ్రెండ్స్ సామ్సంగ్ A30 అన్బాక్సింగ్ వీడియో. సో మనకి ఇనిషియల్ ఇంప్రెషన్ చెప్పాలంటే మనకి డిస్ప్లే వచ్చేసరికి చాలా బాగుంది. మనకి సూపర్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. అలాగే వచ్చేసరికి మనకి రేర్ సైడ్ చూస్తే మనకి గ్లాసీ ఫినిష్ అయితే వీళ్ళు అయితే తీసుకొచ్చారు. సో మనకి లుక్ కూడా ఇక్కడ మనకి రేర్ సైడ్ చూస్తే బాగుంది. ఇంతకుముందు Asus Zenfone Max Pro M2 అనుకుంటా ఈ టైప్ గ్రేడియంట్ అయితే తీసుకొచ్చింది. ఆ టైప్ అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇంకా అలాగే వచ్చేసరికి టైప్ సి పోర్ట్తో వస్తుంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. 4000 mAh బ్యాటరీ ఉంది. సో ఇవన్నీ మంచి విషయాలని చెప్పుకోవచ్చు ఇందులో. సో నేను తర్వాత ఈ మొబైల్కి సంబంధించి నేను కెమెరా రివ్యూ అలాగే వచ్చేసరికి గేమింగ్ రివ్యూ ఫైనల్గా వచ్చేసరికి ఫుల్ రివ్యూ అయితే ఇస్తాను. ఈ వీడియోస్ అన్ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలా యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయబోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. అలా మీ సలహాలు సందేహాలు ఏమంటే కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.